ఒకసారి సజెస్ట్ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్ ఈయన గడ్డపరంగా తీసుకోండి. ఇప్పుడు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ కార్యక్రమానికి సమన్వయకర్త శ్రీ బూరుగు సత్యనారాయణ గౌడ్ గారిని ముందుగా స్వాగత వస్త్రాలతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం వేదికగా మాట్లాడితే దయచేసి ప్రెస్లో కొంచెం ప్రెస్లో ఇబ్బంది కాకుండా. అలాగే ముఖేష్ గౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు కూడా వేదిక మీద ఉన్నారనుకుంటా. ఒకటి కూడా రాబోయే వేదిక కావాలి. వేదమూర్తులైన రామవత్తములు వారు వేద ఆశీస్సులు అందిస్తారు. జనతో మర్ధమానయత్యమేకమో భవతి జనవిధిజనతే కామవర్తయే సమవర్తయతే జనమేనమేవ ఆత్మానం భవతి జనమనంతం భవతి జనమైశ్వర్యం భవతి జనవిధిజనతే కామాయో సమవర్తయేంద్ర పతేన పతతే విహామః అయం నోర్ధా పరమేతే సమర్థా సమానాః ఉత్తమశ్లోకోస్మో గోమైనా బ్రహ్మణో వేదామృతేన ప్రతాపురే తస్మై బ్రహ్మణో బ్రహ్మాణమాయోగేతే పదార్థతోః భారతేగ్రేణయోరేణాపమయతే బ్రాహ్మణాయుషేయోద్ధరే బ్రాహ్మణో వై సర్వాదేవతాః సర్వాదేవైవ దేవతాభిర్ధరతే యాభరే వై దేవతాస్తా సర్వాదేవ బ్రాహ్మణే వసంతి యస్మాద్ విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానపసకారో సంకల్పమాన్ ప్రకల్పమాన్ ప్రకల్పమాన్ ప్రవృత్తం వృత్తమం శ్రేయో శ్రేయాయ సంభూతం భూతం చిత్రాఖ్యే సుప్రభానాన్ సంభాన్ జ్యోతిస్మానస్వేదస్వాఘాతభద్రస్తమభిపన్న రోచనో రోచమాన శోభన శోభమానః కళ్యాణః శ్రేయమానంభాయ కళ్యాణ నిధయే నిధయే నిధినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శతమానం భవతి జలాయ పురుషశ్రేంద్రయాయ శ్రీవేంద్రయే ప్రతిదిగ్గమే ధనం రాజ్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః కుటుంబాన గౌడ వంశాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు. వేదిక మీద కూడా కొంచెం దూరంగా అటు పక్కన ఇటు పక్కన ఉన్న కొంచెం దూరంగా ప్లీజ్ ముందే రావద్దు. మరి ఇందాక వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు అన్నకు ఆశీస్సులు అందజేసినారు. అన్నకు సన్మానం తర్వాత ఉందని మనం అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం నేను పిలుస్తాను. ఈ లోపల ఇందాక అనౌన్స్ చేసినట్టుగా పూర్వ సత్యనారాయణ గౌడ్ గారు సమన్వయకర్త ఈ కార్యక్రమ అధ్యక్షులు మనం మాట్లాడాలని కోరుతున్నాం. సరేనా? ఎక్కడ సత్యనారాయణ గారు? రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి శ్రీ ప్రభాకర్ గారి సన్మాన కార్యక్రమానికి అతిథులుగా వచ్చి వేదికపై ఆశీనులైన గౌడ బాంధవులందరికీ పేరు పేరున నమస్కారములు. తెలంగాణ ఉద్యమ నేత, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. కళ్ళలో పెప్పర్ స్ప్రే కుట్టినా భయపడకుండా తెలంగాణ కోసం తెగించి
పోరాడిన ఘనత ఆయనది. ఎన్యూఎస్ఏ నాయకులుగా, మార్కెట్ అధ్యక్షులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నో విశేషమైన పనులు సాధించారు. కరీంనగర్లో పాస్పోర్ట్ కేంద్రం, తిరుపతికి రైలు, వైద్య కళాశాల కోసం ఆభరణ దీక్ష చేసిన గొప్ప వ్యక్తి గౌడ